హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ 26 జనవరి 2005. నేను ఏమని చెప్పగలుగుతున్నా అంటే ఈ సంవత్సరము నేను పోటీ అంటే ఏ విధంగా అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతూ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్వార్థంతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని సంపాదించుకోవడం అవుతుంది, ఒక బిజినెస్ అయిపోయింది. నేనేమనగా మీరు ఈ ఈసారైనా మారి ఇన్ని తీసుకొని ఎలాంటి ఉపయోగము, మీరు ప్రజలను అన్యాయం చేయడం జరుగుతుంది. ప్రజలకు కోసము మీరు నిలబడి అందరూ హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఇది తెల్లదొరలు మన ఇండియాని ఏదో కొల్లగొట్టినారు అని అన్నారు. మరి మనోళ్ళు మనం కొల్లగొట్టుకుంటే ఏం లాభము? మనము ఈసారైనా మారి అందరము ప్రజలకు సేవ చేద్దామని నిర్ణయించుకొని న్యాయదేవతను కళ్ళు మూయడం కాకుండా న్యాయదేవతను కళ్ళు తెరిపించి న్యాయంగా ప్రజలకు ఉపయోగపడాలని కోరుతూ నేను కోరుతున్నాను. అట్లా వీళ్ళు పక్షంలో మీరు చెయ్యకపోతే, మీరు ప్రజలకు ఉపయోగపడకపోతే న్యాయదేవత ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది. మీకు అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. తప్పు ఉపయోగించుకోకండి, దేశం కోసం పాటుపడండి. నేను అలా ఒక సభ్యుడిని. నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను ఉప్పల్ డివిజన్ నుండి. నేను కోరేది ఏంటంటే ప్రజలకు అందుబాటులో అందరూ ఉండాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు న్యాయంగా ఇన్ని ఇన్ని సంపాదించుకున్నారు చాలు, కానీ ఇప్పుడన్నా ఉపయోగపడి ప్రజలకు అప్పుల పాలు చేయకండి. ఇదే నేను కోరుతున్నాను. న్యాయదేవత మాత్రం కళ్ళు తెరిచి బయటకు వచ్చిందనుకో, ధర్మదేవత మహాకాళి అయి మీ ప్రాణాలు పోతాయి. ఎందుకమ్మా? అమ్మ దేవత మన బాతు మాతని కాపాడండి. జై శ్రీరామ్.